నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమగు కార్పెట్ బెడీషీట్ కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎలుగం సాంబయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాపాడదాం జై జనత చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత మీరు కూర్చోలే ఎందుకున్నారు? కార్పెట్లు కానీ బెడ్షీట్లు కానీ క్లాత్ కానీ జీవో నంబర్ 1 ప్రకారం టెస్కోకు ఆర్డర్ ఇచ్చినట్లయితే టెస్కో వారు చేనేత సహకార సంఘాల నుంచి ఉత్పత్తి అయినటువంటి కార్పెట్లు బెడ్షీట్లు క్లాత్ టెస్కోకి ఇచ్చినట్లయితే టెస్కో వారు ప్రభుత్వానికి సప్లై చేసేది. జీవో నంబర్ 1 ప్రకారం టెస్కో దగ్గర నుంచి తీసుకోవాలని ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11/3/2024 రోజున జీవో జారీ చేయడం జరిగింది. గత 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ప్రభుత్వానికి అవసరమైనటువంటి కార్పెట్ కానీ బెడ్షీట్లు కానీ టెస్కో ఇచ్చి ఆర్డర్ ఇచ్చినట్టయితే టెస్కో వారు మాకు ఆర్డర్ ఇస్తే మేము చేనేత కార్మికుల చేత తయారు చేసి సప్లై చేస్తున్నాము. ఇది 40-50 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోనే ఉల్లంఘిస్తూ ఇక్కడ తయారు చేస్తున్నటువంటి కార్పెట్లు కానీ బెడ్షీట్లు కానీ ఏకీకృత టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఆ టెండర్ ప్రక్రియ కూడా కొనసాగింపు జరుగుతుంది. దానివల్ల వరంగల్ జిల్లా లోపల మరియు కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి సుమారు 10,000 మంది చేనేత కార్మికులు, అంటే దాదాపు ఒక 40-50 వేల మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ టెండర్ విధానాన్ని రద్దు చేసి చేనేత కార్మికులకు యథావిధిగా కార్పెట్ కానీ బెడ్షీట్లు కానీ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.